తెలంగాణ ప్రజల ఆకాంక్షల పట్ల ప్రశ్నిస్తున్నటువంటి, అడుగుతున్నటువంటి, పోరాడుతున్నటువంటి ప్రజల పట్ల, బీఆర్ఎస్ పార్టీ పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి అనేక హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలని కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మొత్తం మా బీఆర్ఎస్ నేతలందరూ కూడా పదే పదే ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో మా అధినేతల గొంతు ముయ్యాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ అక్రమ కేసులు పెడుతున్నారనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇవాళ కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఉదయం మరి కేటీఆర్ కలవడానికి వచ్చేటువంటి సమయంలో కూడా గృహ నిర్బంధం చేసినటువంటి సందర్భాన్ని చూసాం. 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని మేము ఆచరిస్తాం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని పుంకానుపుంకలుగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ సంవత్సర కాలంగా మొత్తం ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే విధంగా నిర్బంధాలు ఒక సహజ ప్రక్రియగా మారిపోయినాయి. 2014 కంటే ముందున్నటువంటి నిర్బంధమే మళ్ళీ మొదలైంది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు తమ వ్యవసాయం తాము చేసుకుంటూ, తమ పనులు తాము చేసుకుంటూ, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని అనుభవిస్తూ సుఖంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఆ ప్రశాంతతని చెడగొట్టడానికి ఇవాళ మొత్తంగా కూడా నిర్బంధ పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. 2 నెలల్లోనే 16 మందిని ఎన్కౌంటర్లో హత్య చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. అదొక్కటే కాదు, ప్రజాస్వామ్యంగా ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని గృహ నిర్బంధం చేయడం, సోషల్ మీడియా కార్యకర్తల్ని విపరీతంగా నిర్బంధించడం, ప్రతి కార్యకర్తను గొంతు మూయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ నిర్బంధం అని నిన్న మా కేటీఆర్ గారు మా అందరికి కూడా స్ఫూర్తినిచ్చే విధంగా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. అనేక త్యాగాలు, వీరోచితమైనటువంటి త్యాగాలు, అసమాన పోరాటాలు, వీరోచిత పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకుంటే ఇవాళ ఆ సాధనలో జరిగినటువంటి నిర్బంధం కంటే ఇది చిన్న నిర్బంధం. ఈ నిర్బంధానికి బీఆర్ఎస్ భయపడదు, వెనుకడుగు వేయదు. కేసీఆర్ నాయకత్వంలో 60 లక్షల మంది సైన్యం డెఫినెట్గా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ రాక్షస క్రీడని ప్రతిఘటించడానికి అందరం కూడా ఒక్కటిగా ఉంటాం, ఒక్కటిగా నిలుస్తాం, రోజు ప్రశ్నిస్తూనే ఉంటాం అనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.